నమస్తే అండి, మీ లక్ష్మి. వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీ భాస్కర్ కిచెన్. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మామిడికాయల సీజన్ కదండి. ఈ మామిడికాయల సీజన్లో మ్యాంగో క్యాండీస్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 మంత్ దాకా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అలాగే పెద్దవాళ్ళకు కూడా తినడానికి చాలా బాగుంటాయండి. ఈ మ్యాంగో క్యాండీస్ ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తానండి. ఇంకెందుకండి ఆలస్యం, మనం కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను 3 మామిడికాయలు తీసుకున్నానండి. ఇవి బంగినపిల్లి మామిడికాయలండి. ఈ బంగినపిల్లి మామిడికాయల ప్లేస్లో మీరు రసాలైనా సరే, కలర్ కాయలైనా సరే కూడా తీసుకోవచ్చండి. తీయగా ఉన్న కాయలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట. వీటిపై ఉన్న పొట్టంతా కూడా నేను ఇలా చెక్కేస్తున్నానండి. మొత్తం 3 కాయలది పొట్టు అయితే తీసేసి శుభ్రంగా వాష్ చేసి, చూసారు కదా, నేనైతే ఇలా తీసుకున్నాను. వీటిని చాకుతో ముందుగా ఇలా బద్దలు చేసేసానండి. ఇప్పుడు వీటిని సన్నగా 1/2 ఇంచ్ ముక్కలుగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. మరీ లావుగా అయితే చేసుకోకూడదండి, సన్నగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి బంగినపిల్లి మామిడికాయలు కదండి, చక్కగా కోసేటప్పుడే మైమయంగా చీలికలు చేస్తున్నట్టుగా వచ్చాయండి. ఇన్ని ముక్కలైతే అయ్యాయండి. నేను ఒక బౌల్ తీసుకుని దాంట్లో నీళ్లు తీసుకున్నానండి. నీటిలో అయితే ఈ మామిడికాయ ముక్కల్ని వేసేసి ఒక్కసారి కడిగేసానండి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టానండి. దాంట్లో కొద్దిగా నీళ్ళైతే వేసాను. చూసారు కదా, ఈ నీటిలో అయితే ఈ ముక్కలన్నీ కూడా వేసేసానండి. నీళ్ళు ఇలా ఒక్క పొంగు వస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువగా అయితే ఉడికితే మెత్తగా అయిపోతాయండి. ఇలా చూసుకుంటే సరిపోతుంది ఉడికిందా లేదా అనేది. చూసారు కదా, బంగినపిల్లి కాయ కాబట్టి ఇలా కొంచెం గట్టిగా ఉందండి. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది, ఒక పొంగు వచ్చేలాగా. ఇప్పుడు వీటిని ఒక చిల్లులు గిన్నె తీసుకున్నానండి. దాంట్లో ముక్కలన్నీ కూడా వేసేస్తున్నాను. ఇలా తీసుకుని నీళ్ళన్నీ వాడిపోయేలాగా, బాగా అయితే తీసేయకూడదండి, ఇరిగిపోతాయి. మెల్లగా తీసుకోవాలి. ఇవి చల్లారనిచ్చానండి. గోరువెచ్చగా ఉండగా ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకున్నానండి. దీంట్లో అయితే ఒక లేయర్ వేసేస్తున్నాను ముందుగా. ఇలా వేసిన తర్వాత నేను 3 మామిడికాయలకి ఒక 1/2 కిలో చక్కెర తీసుకున్నానండి. ఒక్కో లేయర్ వేస్తూ కొద్దిగా చక్కెర వేస్తూ, ఒక 1/2 స్పూన్ ఎలాచీ పౌడర్ వేస్తూ, మళ్ళీ ఇంకొక లేయర్ వేస్తూ, మళ్ళీ చక్కెర కొద్దిగా వేస్తూ, ఒక 1/2 స్పూన్ ఎలాచీ వేస్తూ, అలాగే నేను ఒక 3 వరుసలుగా వేసుకున్నానండి. చక్కెర అంతా కూడా ఇలా వేసేసానండి. ఒక 1/2 కిలో చక్కెర అయితే వేసానండి. 3 కాయలకి సరిపోతుంది. ఇప్పుడు ఈ బాక్స్కి మూత పెట్టేస్తున్నానండి. ఇలా మూత పెట్టి ఒక రోజంతా పక్కన పెట్టాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే, పక్కన పెట్టినా సరే పర్వాలేదండి. ఒక 24 గంటల పాటు ఈ బాక్స్ని పక్కన పెట్టేశాను. 24 గంటల తర్వాత బాక్స్ మూత అయితే తీసానండి. చూసారు కదా, పంచదార అంతా కూడా మామిడికాయ ముక్కలకి పట్టేసిందండి. ఇలా మొత్తం పంచదార పీల్చేసుకున్నాయండి. లాస్ట్ని కొద్దిగా అయితే చక్కెర వాటర్ ఉంటుందండి. చూసారు కదా, ఇలాగా పట్టేసిందండి. వీటిని ఇప్పుడు మనం ఒక 2 పళ్ళాలు కానీ ట్రైలు కానీ తీసుకుని దాంట్లో ఆరబెట్టేసుకోవడమేనండి. నేనైతే 2 స్టీల్ ట్రైలు తీసుకున్నానండి. వాటిలో ఆరబెట్టేస్తున్నాను. ఇలా ఒకటి ఆరబెట్టేసానండి. మొత్తం 2 ట్రైల నిండా పేర్చేసాను ముక్కల్ని. వీటిని అపార్ట్మెంట్స్ అయితే నీడన ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చండి. ఒక 2 డేస్ పడుతుంది. లేదంటే ఎండలో పెడితే సరిపోతుందండి. ఒక 24 గంటలకు ఆరిపోతుంది. ఇంత పంచదార వాటర్ అయితే వచ్చిందండి. ఈ చక్కెర వాటర్ని వేస్ట్ చేయక్కర్లేకుండా ఒక బౌల్లో వేసుకుంటే, ఒక గాజు బాటిల్లో కానీ మనం నిమ్మరసం కలుపుకున్నప్పుడు పనిచేస్తుందండి. చూసారు కదా, నాకైతే 2 ట్రేల ముక్కలు అయితే అయ్యాయండి, మామిడికాయ ముక్కలు. వీటిని నేను డాబా పైకి అయితే తీసుకువెళ్ళిపోతున్నానండి. మాకు ఎండ బాగా తగులుతుందండి, అందుకే నేనైతే ఎండలో పెడుతున్నాను.
డాబా పైన ఇలా ఎండలో పెట్టేశానండి. నాకైతే 24 గంటల్లో ముక్కలు ఇలా అయితే ఆరిపోయాయండి. చూసారు కదా! ఇలా ఆరితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఎండిపోకూడదండి ముక్కలు. జ్యూసీ అంతా పోతుంది. జ్యూసీగా ఇలా ఉంటే బాగుంటుంది. దీనిపైన మెత్తగా ఉన్న చక్కెర పౌడర్ అయితే వేస్తున్నానండి. ఒకసారి ఇలా కలిపి టేస్ట్ చేస్తే భలే ఉంటుందండి. చాలా బాగుంటాయండి. ఒక్కసారి ఇలా మ్యాంగో క్యాండీస్ ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. జ్యూసీగా ఎంత బాగుందో చూసారు కదండి. ఇలా లోపల కూడా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. చాలా బాగుంటాయండి ఇవి. ఇలా రెడీ చేసుకుంటే మ్యాంగోస్ లేని టైంలో కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తినొచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే వీటిని ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నానండి. దాంట్లో అయితే వేసేస్తున్నానండి. మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 మంత్ చాలా బాగుంటాయండి, తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.